Comedy Express. Please welcome Hyper Adi and Rising Rajesh team. పాల బుగ్గ ఇదిగో పట్టు ఇంకో ముద్దు చెమటలకు చెంగి పట్టాల హోయ్ సుఖపడుతూ కట్టేసుకాల గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అని రుసరుసలే కనే చూపులు పాల బుగ్గ ఇక్కడ పట్టు. అది పాల బొగ్గ కాదు, పాలిచ్చే గేదె బొగ్గ. ఇంకొక ముద్దు ఇక్కడ పెట్టు. అక్కడ పెడితే సెన్సార్ కట్టు. నీ ఆత్రము తగ్గించవే నా మీద ఒట్టు. ఐ లవ్ యు అనసూయ. నేనేమడిగినా ఎవరండి? ఇంత లావుగా ఉండడం వల్ల నాకేం ఉపయోగమే లేదా? ఎందుకు లేదు? ఎడిటర్ ఎంత ట్రై చేసినా నీ క్యారెక్టర్ కట్ చేయలేడు. అదొక్కటే ఉపయోగం. రాత్రి పక్కింట్లో దొంగలు పడ్డారండి. తెలుసులేవే. నాకు తెలియక అడుగుతాను. పక్కింట్లో కుక్కకి ట్రైనింగ్ ఇచ్చారండి. ఆ. అది పేపర్ వేస్తే పేపర్ తెస్తుంది, బాల్ వేస్తే బాల్ తెస్తుంది. అలాగే దొంగ వస్తే చాచిరెడ్డి తెచ్చింది. ఇవాడు మొత్తం దోచుకొని వెళ్ళి. అయినా దొంగిలించుకున్నవాడు ఎప్పటికైనా పశ్చాత్తాపడతాడే. మీకెలా తెలుసండి? పెళ్లికి ముందు నీ మనసు దొంగిలించా, ఇప్పటికి పశ్చాత్తాపడట్లే. అయినా మీ ముందు నేను ఎప్పుడు వినయంగా ఉంటాను కదండి. ఒంగోలు కొత్త కూడా పొడిచే ముందు కాస్త వెనక్కి అది వినయం అనుకుంటే మనం ఎలా? నువ్వు లోపలికి వెళ్ళు, మేము చూసుకుంటాం. పెళ్లికి ముందు పెళ్ళాం అనేది ప్రతి ఒక్కటి డ్రీము, కానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైతే అది డ్రీము కాదు, జెండు బాము అని. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అండి దిండు పట్టుకొని అటు ఇటు దొర్లుతూ మంచం మీద కింద పడేవాడి, దెబ్బలు తగిలి. ఈ దెబ్బలు ఎందుకు అని చెప్పి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు దానికంటే ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయి. మావా పెళ్ళి ఇన్నేళ్ళు అయింది, ఇంకా మీ ఆవిడ్ని డార్లింగ్ బుజ్జి అన్నావు. మీ ఆవిడంటే అంత ఇష్టం అంటారా నీకు? ప్రేమ బొక్క. లేగాని మావా, నాకు వచ్చిన డౌట్ రా. మన మనసులో మన పిల్లలు ఉంటారు, వాళ్ళ మనసులో ఎవరుంటారా? అరే ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ లో ఎగ్ ఉంటది, ఎగ్ ఫ్రైడ్ రైస్ లో చికెన్ ఉంటదా? ఉండదు. అలాగే మన మనసులో పిల్లలు ఉంటారు, కానీ పిల్లల మనసులో మనం ఉండవు. ప్రేమ ఓకేనా? ప్రేమ అయితే ఓకేరా. ఇప్పుడు ప్రేమ అనేది పెన్సిల్ తో రాయటం లాంటిదిరా. అంటే చెరిపేయగానే చెరిపోయిపోతుంది. పెళ్లి పెన్నుతో రాయటం లాంటిది. చెరిపేయటాలు ఉండవు, చించిపేయటాలే. ఇంకేంటి, టీ కాఫీలు ఏమైనా తాగుతారా? ఏదో ఒకటి తెప్పించరా, అడ్జస్ట్ అయిపోతాను. అడ్జస్ట్ అయిపోతావా? నీలాంటోడే చెన్నైలో నీ లవర్ వేరే వాడితో తిరిగిందంటే హైదరాబాద్ లో ఎవరితో తిరగలేదు కదా, అడ్జస్ట్ అయిపోయాడంట. పక్కూర్లో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది. అవునా? వెళ్ళి కుమ్మేసొద్దాం. రికార్డింగ్ డాన్స్? మీరు పదండి. అబ్బా ఈ ఎండలేంట్రా బాబు, ఏ వజాను ఉన్నాయి. అవునరా బాబు, బట్టలు ఉతికిన వెంటనే ఆరిపోతున్నాయి, వేసుకున్న వెంటనే తడిసిపోతున్నాయి. ఏంటి ఓనర్ ఈడా? మనం ఏం చేయని అవసరం లేదు, అన్ని చేసి ఉంటాడు. ఏమాడుతున్నావా? నీ పేరేంటి? ముత్యం. నిత్యం అదే పనిలో ఉంటావుగా? గ్రామ ప్రజలారా, ఈ కార్యక్రమం ఇక్కడ మొదలవడానికి కారణం మన గ్రామ ప్రెసిడెంట్ గారు. ఈయన 99వ పుట్టినరోజు సందర్భంగా వాడిని కొంచెం కథలో మనం చచ్చాడు అనుకుంటున్నారు చూసేవాళ్ళు. మీరు ఎంతసేపు నుంచో ఎదురు చూస్తున్నా మా ముద్దు గుమ్మలు వచ్చేస్తున్నారు. ఆవలు బావలు బావలు సయ్యా బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 మాకేమి ఇస్తావు? నీకు పింఛను ఇస్తా, నీకు ఫేస్ క్రీమ్ ఇస్తా. ఒరే ముద్దు గుమ్మలన్నా ఈ ముదిరిపోయిన గొబ్బెమ్మలాగున్నాయి. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? మొన్న మేమిద్దరం సినిమాలో హీరోయిన్ల కింద బుక్ అయ్యాను తెలిసిన. ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితమనే దానికి న్యాయం చేస్తున్నారు అన్నమాట మొత్తానికి. ఏమండి మేము డాన్సర్లమే కాదు, ఆ. మిమిక్రీ కూడా వచ్చు. 80 సంవత్సరాల బామ్మ మాట్లాడితే ఎలాగుంటుందో మిమిక్రీ చేయనా? దానికి మిమిక్రీ అవసరం లేదు, నువ్వు మామూలుగా మాట్లాడు, అలాగే వస్తది. మీద పడకండి, మీద పడకండి. అసలు ఎవడైనా కదిలాడరా ఇక్కడ? నువ్వు మీద పడకుండా ఎవడు కదిలాడు? ఏది ఈ పాడ మీదకి వెళ్ళేదానికి మళ్ళీ మీదకా? చింతామణి నువ్వు దాని మీద కూడా ఎగబడ్డావు అంటే నువ్వు ఎంత కరువు పట్టున్నావు అర్థం. పక్కనే ఒరే నీకు అక్క చెల్లెలు లేరు? నువ్వు అడగాల్సింది అక్క చెల్లెలు లేరు కాదు, నీకు అమ్మమ్మ పెద్దమ్మ లేరా అని అడగాలి.
ఏంటక్క వీడి గోల? మీరు అందంగా అవటానికి చాలా వైద్యాలు చేయించుకున్నారు కదా, మీకెలా తెలుసు? వైద్యం వికటించినట్టు కనపడుతుందిలే. ఇప్పుడు మీ అందరి కోసం గుడివాడ వెళ్ళానంటూ వచ్చేస్తున్నారు మా చామంతి. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని ఊర్లు తిరిగే ఏదో కావాలంటారు. ఏం కావాలి? రిటైర్ కావాలి. మూడో ఏటే నా కాలు గజ్జి కట్టాను, మళ్ళీ గజ్జి కట్టనా? ఎండ కళ్ళు తిరగకుండా తాయెత్తు కట్టుకో. మరి ఫస్ట్ పాట అయిపోగానే మన ప్రెసిడెంట్ గారి పొలంలో మొలకలు వచ్చినాయి. దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులచిన లేదంటే రారా ఏ, ఏమైందయ్యా? మా పూబంతి బట్టలు మార్చుకుంటే చూస్తున్నాడు ఈడు. ఒరే నీ అబ్బా వాళ్ళ వీడికి ఏ శిక్ష విధించాలి చెప్పండి. ఏ శిక్ష అవసరంలో చూశాడు అదే పెద్ద శిక్ష. ఇప్పుడు మీ అందరి కోసం పుట్టింటోళ్ళు తరిమేశారంటూ వస్తున్నారు మా చామంతి పూబంతి. తింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. మొత్తమని పదరేళ్ళురా, నా స్వామి ఇలాంటి ఫేసులు తరిమేకి ఏం చేస్తారు? ఏంటో తరిమేస్తారు మిమ్మల్ని. ఏమండోయ్, మా బిట్రకుంటాను ఊర్లో బిట్రకుంట గువ్వ అంటారు తెలుసా? సముద్రం నుంచి కొట్టుకొచ్చిన గవ్వలాగుంటా. అది కాదు, నువ్వు ఉండవా? ఇదిగా ఇప్పుడు దాకా ఈ డ్రెస్ లో నన్ను చూశారు, ఇప్పుడు మీకోసం నేనేం వేసుకోను? షుగర్ టాబ్లెట్ వేసుకో. 11 గంటలకి మా అసలైన కార్యక్రమం జరుగుతుంది. అవునా? చామంతి ఆ, చరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం. శ్రీశేష శైలవాస, చరణం నీ దివ్య. ముసలోడు చచ్చాడు. ప్రెసిడెంట్ గారి పొలం పురుగులు పడి చచ్చిపోయింది ఆయన పాటకి. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసునా? ఏం జరుగుతుంది? రోజా గారు ఎలా ఉందో చెప్తారు. చెప్పండి. నవ్వి నవ్వి కడుపు పగిలిపోయింది. అసలు బాబరే, ఈ ఆదికి ఎక్కడి నుంచి వస్తాయో గాని పంచులు మన వల్ల కావట్లేదు. మామూలుగా రావటమే, డాన్సులు చూడలేకపోతే ఫైనల్ 11 తర్వాత ఏదో ఉంటుందని హైప్ ఇచ్చి మొత్తానికి ఆ ముసలాయనికి చివరి బర్త్డే చేశారు. సూపర్ ఉంది, సూపర్. రాఘబాబు గారు పోయిన స్కిట్ లోనేమో సూర్యన ఇంకా పాట పాడిన తర్వాత ఎవరికైనా అదే గతి పడుతుంది. చాలా హిలేరియస్ గా ఉంది. గుడ్.